అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో చూస్తున్నారు కదా, సౌత్ కొరియాకు వెళ్లి అక్కడ నిరసన చెప్తున్నారు బాధితులు. ఎందరికో స్ఫూర్తినిచ్చేలా ఎల్జీ పాలిమర్స్ బాధితుల ఉద్యమం మొదలైంది. విశాఖ నుంచి సియోల్ వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నారు. సౌత్ కొరియా రాజధాని సియోల్లో ఎల్జీ హెడ్ క్వార్టర్స్ ముందు నిరసన తెలుపుతున్నారు. 5 సంవత్సరాలైనా ఇంకా అణా పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ఎల్జీ పాలిమర్స్ తీరుని ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పలుసార్లు కంపెనీకి లేఖలు రాసిన కనీసం స్పందన లేదంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కేసు కోర్టులో ఉందని ఎన్నాళ్ళు తప్పించుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులకి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించి మళ్లీ ఎలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్. ఏకంగా సౌత్ కొరియాకు వెళ్లి సియోల్లో ఉన్న ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ఆ కంపెనీ ట్విన్ టవర్స్ ముందే వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని బ్యానర్స్ పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. చాలాసార్లు ఎల్జీ కెమ్ ఇండియా యాజమాన్యానికి మా యొక్క అభ్యర్థనలు విన్నవించాము, కానీ వారికి సరైన సమాధానాలు చెప్పలేదు. ఎప్పుడు కూడా కోర్టు పరిధిలో ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలో ఉంది అని చెప్పడమే తప్ప ఎప్పుడు కూడా మాకు సరైన సమాధానం కానీ మాకు భరోసా కానీ కల్పించలేదు. మానవతా దృక్పథంతో మాకు సహాయం చేస్తే తప్ప ఇంప్లిజిట్గా మాకు ఇవ్వలేదు. దాని గురించి మళ్ళీ అన్నిసార్లు అడిగినా సరే ఋతుమంతరంగా జరిగే స్కిల్ డెవలప్మెంట్ అది అని చెప్పి మెడికల్ టెస్ట్ అని చెప్పి చేశారు. మామూలుగా మాకు ప్రతి మనిషికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, తర్వాత అందరికీ ఆరోగ్య కార్డులు ఇస్తూ సమగ్రమైన అంటే లైఫ్ టైం ఉపయోగపడే కార్డులు, క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ట్రీట్మెంట్తో కూడిన కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం. 2020 మే 7వ తారీఖున జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన వల్ల మేము ఆ దుర్ఘటన జరిగిన రోజు 12 మంది మరియు 580 మంది పైగా హాస్పిటలైజ్ అవ్వడం, 20,000 మందికి పైగా ఎవాక్యువేట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎల్జీ మాకు ఏమి చేసిన దాఖలాలు లేవు. సరిగ్గా మాకు అందాల్సినవి అందలేదు. మేము బాధితులుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్కి సంబంధించి చాలా ఖర్చులు అయ్యాయి. చాలామందికి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాము. డబ్బులు ఖర్చు అవుతున్నాయి. హాస్పిటల్ సంబంధించి మీరు ఏ ఖర్చులు పెట్టా ఆ ఖర్చులు ఇవ్వండి అన్నా దానికి సరైన సమాధానం లేదు.